తమ్ముడు చెప్పుతో కొట్టకపోతే నాకు దాన్ని కాదు తమ్ముడు నుంచి బయట మాట్లాడలా లేకపోతే చంద్రబాబు నాయుడు చెప్పుతో కొట్టకపోతే నాకు దాన్ని కాదు తమ్ముడు నుంచి బయట మాట్లాడలా లేకపోతే చంద్రబాబు నాయుడు చెప్పుతో కొట్టకపోతే నాకు దాన్ని కాదు తమ్ముడు నుంచి బయట మాట్లాడలా లేకపోతే చంద్రబాబు నాయుడు చెప్పుతో కొట్టకపోతే నాకు దాన్ని కాదు సందర్భం కాదు ఈ మీటింగ్ పెట్టడం కానీ ఇది కానీ ఆనంద్ బాబు సార్ రావడం కానీ ఇది వేరే సందర్భం. ఇది ఎల్లుండి మీటింగ్ కోసం మాట్లాడడానికి మాత్రమే వచ్చారు. మనకు వేరే ప్లాట్ఫామ్ దొరుకుతుంది మీ ఆవేదన చెప్పుకోవడానికి ఏమైనా చేయడానికి. ఇప్పుడు ఇక్కడ రెండే విషయాలు చెప్తే చాలా ఓపెన్ గా చెప్తున్నా. మీరు ఇలాగే గొడవ చేస్తే సార్ ఒకసారి వినండి ఎవరైనా ఇక్కడ నా మాట వినండి. ఇందాక నుంచి నా పేరు అరుస్తున్నారు కదా మీరు. నా మాట వినప్పుడు నాకు విలేటర్ మీరు ఇచ్చారు నా పేరు అరుచుకొని. ఒకసారి వినండి. ఇన్ని రోజులు నేను ఇన్ఛార్జ్ ఉన్నాను. ఇప్పుడు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాను, పార్లమెంటరీ పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాను. దానికైనా విలువ ఇవ్వండి. ఒకసారి వినండి. ఫస్ట్ ఇక్కడ రెండు విషయాలు జరుగుతాయి. చాలా క్లియర్ గా చెప్తున్నాను. మీరు గట్టిగా అరుచుకొని ఉంటే ఇది ఆ మీటింగ్ కాదు, ఆ ప్రొపగండా చేయడానికి అది కాదు, ఈ సందర్భం కాదు అసలు. ఇది ఎల్లుండి మీటింగ్ కోసం మాత్రమే ఆయన పార్లమెంటరీ ఇన్ఛార్జ్ గా సార్కి ఇచ్చారు. ఆయన కూర్చోబెట్టి మాట్లాడడానికి వచ్చారు. ఇక్కడ రెండు విషయాలు జరుగుతాయి తమ్ముడు. మీరు గొడవ పెట్టడం మొదలు పెడితే స్టార్ట్ చేస్తే మీ ఆవేదన ఏమైనా ఉంటే సార్తో పర్సనల్ గా మాట్లాడే టైం ఏర్పాటు చేస్తాం. చెప్పండి. లేదు మీరు ఇలాగే కంటిన్యూ చేస్తుంటే నలుగురు పిలిచి ఆయన మాట్లాడి ఏదో ఆ టార్గెట్ ఇచ్చారు మన నియోజకవర్గానికి, ఆ టార్గెట్ చెప్పేసి ఆయన వెళ్ళిపోతారు. ఇది రెండే జరుగుతాయి. మీరు ఇంట్రెస్ట్ గా మీకు మీటింగ్ బయటకు వెళ్ళిపోతుంటే వెళ్ళిపోండి. కానీ ఆయన 5గురితో మాట్లాడి వెళ్ళిపోవాలా, లేకపోతే ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మీకు పర్సనల్ గా టైం కావాలి. మీరు చెప్పండి. టైం కావాలి కదా. అదే నేను చెప్పింది మీకు అవకాశం దొరుకుతుంది. నేను ఒకసారి మీకు మనం ఏ గొడవ చేసినా సరే పెద్దలు తెలియాలనే కదా. ఆ అవకాశం మీకు కనిపిస్తుంది. ఒక 10 నిమిషాలు ఏం చేస్తే అది మీకు అందరూ ఉంచుకుంటారు. మీరు తమ్ముడు ఓకే అవన్నీ మాట్లాడతాయి. ఓకే 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 నేను తమ్ముడు నుంచి బయట మాట్లాడలా లేకపోతే చంద్రబాబు నాయుడు చెప్పుతో కొట్టకపోతే నాకు దాన్ని కాదు అందరూ వినండి. ఒకసారి వినండి. తమ్ముడు అందరూ ఒకసారి వినండి.
అందరూ సైలెంట్ ఉండండి. ఒకసారి సైలెంట్ ఉండండి. అందరూ సైలెంట్ ఉండండి. సైలెంట్ ఉండండి. అందరూ సైలెంట్ ఉండండి. అందరూ సైలెంట్ ఉండండి. అందరూ సైలెంట్ ఉండండి. ఓకే అందరూ సైలెంట్ ఉండండి. ఓకే అందరూ సైలెంట్ ఉండండి. ఇప్పుడు గొడవ చేయకండి. గొడవ చేయాలనుకుంటే అందరూ బయట ఉందాం. నేను మీతో కూడా వచ్చేసి నాకేం ప్రాబ్లం లేదు కానీ అందరూ సైలెంట్ ఉండండి. ఒక్కసారి సైలెంట్ కూడా తమ్ముడు అందరూ సైలెంట్ సైలెంట్ ఇది మాట. ఓకే ఓకే సైలెంట్ తెప్పిద్దాం కూర్చో. సైలెంట్ తెప్పిద్దాం కూర్చో. సైలెంట్ తెప్పిద్దాం కూర్చో. కూర్చో సైలెంట్ తెప్పిద్దాం కూర్చో. నేను నాకు కాదనట్లేదు. సైలెంట్ తెప్పించండి. ఓకే ఓకే సైలెంట్ ఉండండి. ఓకే అమ్మా సైలెంట్ ఉండండి. సైలెంట్ ఉండండి. ఒక్క నిమిషం సైలెంట్ ఉండండి. ఒక్క నిమిషం సైలెంట్ ఉండండి. తమ్ముడు వద్దొద్దు అయ్యొద్దు. ఒక 10 నిమిషాలు సైలెంట్ ఉండండి. మీరు సైలెంట్ గా ఉంటే మీ బాధ వినడానికి సార్ సైలెంట్ గా లేకుండా మనమే మిగులుతాం. అది అయిపోతాం. ఇది ఫైనల్.